హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రకృతిలో పంచభూతాలు మంచివాడికి ఉపయోగపడతాయి, చెడ్డవాడికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మాత్రం మంచివాడు. బంగారం పైన ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుందే తప్ప బూడిద కాదు. అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పక మిమ్మల్నే వరిస్తుంది. కాబట్టి ఎటువంటి సమయంలోనూ నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరికో బానిసలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచేయి. నిర్విరామంగా పనిచేయి, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను ఏదో ఒక రోజు యజమానిని చేస్తుంది. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం, అదే శ్రమించడం, అదే వేదమంత్రం. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకొని, భవిత అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితమనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే అది మంచి అయినా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి, లేకపోతే పతనం తప్పదు. ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు. ఆ పనిని మరింత పట్టుదలతో, మరింత నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం. ఒకరిపై ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది, సక్రమంగా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం కంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడి చేస్తున్నట్లుగా కాక ఇష్టపడి చేస్తేనే అప్పుడు ఎంత పెద్ద పనైనా శ్రమ అనిపించదు. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారినందరినీ నీ దినచర్య నుండి తొలగించు. కానీ రాజీపడి మాత్రం బ్రతకకు. మనలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, 3 మనుషులు కలిసి పొందికగా 5 నిమిషాలు పనిచేయలేరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిపైన పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి. ఉన్నవాడికి ఎన్ని మేడలున్నా చాలదు, ఎంత బంగారమున్నా తృప్తి చాలదు, ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు. వారెవరికో ఇంత ఉంది కనుక తనకు రావట్లేదన్న బాధతో, అశాంతితో తాను సంతోషంగా ఉండలేకపోతున్నాడు. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం అంచుకు చేరుకుంటావు. కాబట్టి కష్టాలని ఒక్కొక్కటి ఎదుర్కొంటూ పోతేనే నీ గమ్యాల్ని చేరుకుని విజయాలు సాధిస్తావు. అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక నిన్నే వరిస్తుంది. ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా, ఎలా మారినా సంతోషంగా ఉండలేవు. ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలని తమ కష్టాలు అని పంచుకున్నప్పుడే పరిపూర్ణం ఆనందం దక్కుతుంది. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. అది ఎక్కడి నుంచో రాదు. ఈ లోకం అద్దం వంటిది. అద్దంలో మన ముఖ కవలికలను మనకు చూపినట్టు లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది. ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి. దారిలో మీరు కింద పడిపోవచ్చు, ఊపిరి అందకపోవచ్చు, కాళ్ళు నొప్పి పుట్టొచ్చు. కానీ పరుగు మాత్రం ఆపకండి. ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరతారు.
అంతేకాని మీరు మొదలు పెట్టకముందే పడిపోతే ఎలా? ఎవరిని నవ్వితే అలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఉండిపోతారు. మీ మాట తీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దాన్ని కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని అలా అని కొండ గొప్పది కాదనలేం కదా. గజరాజుని చూసి గ్రామసింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగిపోతుందా? ఆలోచించండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం, సామాన్యునిలా ప్రవర్తించటం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకండి. అలా అనే అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి. ఎదిగే కొద్దీ ఒదిగిపోండి. తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మౌనంలోనే దేవుని మనం సందర్శించవచ్చు. ఆ మౌనంలోనే మనలోని దైవత్వము మేలుకుంటుంది. అది మనలోని ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనం ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. నిన్న నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచనివ్వద్దు. నీకోసం దేవుడు రేపు అనేది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరితోనూ పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వేయి. నీకు విజయం తథ్యం. ఆడవారికి భూమాతకు ఉన్నంత సహనం ఉంటుంది అంటారు. కానీ కొందరు స్త్రీలు సహనం కోల్పోయి తమ జీవితాలను నవ్వుల పాలు చేసుకుంటారు. అలాగే మగవాడు సమాజంలో గౌరవించబడాలి అంటే ఎంతో వినయంగా ఉండాలి. కాబట్టి సహనం లేని ఆడది, వినయం లేని మగవాడు ప్రాణం ఉన్నా ప్రాణం లేని జీవోత్సవంతో సమానం. తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కాబట్టి దాని జోలికి వెళ్ళకుంటే మంచిది. తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు. తెలిసి చేసే తప్పుని క్షమించడం ఇంకా చాలా పెద్ద తప్పు. కురిసే ప్రతి చినుకు ముత్యపు చిప్పను చేరుకోవలసి అనుకుంటుంది. అనుకున్నది జరగకపోవచ్చు, జరగచ్చు. కొన్ని మన చేతిలో ఉండవు. కానీ ప్రతి క్షణంలో ఆనందాన్ని నింపుకునే శక్తి, సంతృప్తిని పొందగలే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంటాయి. అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైన సుఖమైన ఆహ్వానించగలగాలి. నూతన మార్గాలను నాంది పలకాలి. అదే గెలుపుకు తొలిమెట్టు. ఇది తెలుసుకొని పాటించిన వారే విజేతలుగా మిగులుతారు. పనికిరాని మనిషి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు, కానీ వారు కూడా శ్రమతో గొప్పవారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. పుస్తకాన్ని చూసి వదిలేయకుండా దానిని చదివి విషయ అవగాహన ఏర్పరచుకున్నట్టే మనుషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే జీవితం కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.